బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తానండి. ఎలా ఉంది వ్యవసాయం? బాగానే ఉంది. మరి చంద్రబాబు వస్తే కనుక వ్యవసాయం దండగా అనే వ్యక్తి అధికారంలోకి వస్తే కనుక రైతుల్ని మోసం చేస్తున్నాడు ఈ వ్యక్తి అంటున్నారు కదా, నిజమేనా? ఏం లేదండి, ఇదేం లేదు. రైతులు ఏం మోసం చేయట్లేదు. రైతులు అంతా బాగానే ఉంది. ఏం బాగుందంటారు? ఇక్కడ రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఏముంది, గిట్టుబాటు ధర బాగానే ఉందిగా. అన్నీ అమ్ముకున్నారు, ఒడ్లు అమ్ముకున్నారు, మినువులు అమ్ముకున్నారు. మినువులకు కొద్దిగా కొత్త మినువులు కాబట్టి కొద్దిగా రేటు తగ్గింది, అంతేకాని తర్వాత రేటు బాగానే ఉంటుంది. ఒడ్లు అమ్మినప్పుడు బాగానే ఉంది, బాగానే వచ్చినాయి. ఎమ్మటే వచ్చినాయి. ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వానికి ఈ 14 నెలల పరిపాలనకి మీరు గమనించిన తేడా ఏంటంటారు? 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏమి అనుకున్నదే కానీ ఆ పిచ్చి మందు ఒకటి పెట్టాడు. పిచ్చి మందు తాగి చాలామంది చనిపోయారు. లివర్ దెబ్బతిని పోయింది. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మందు మంచిది పెట్టాడు. రూపాయి పోయినా కానీ మందు మంచిది పెట్టాడు, బాగానే ఉంది. ఏది కావాలంటే అది ఎంత ఉండోడు అయితే అంత మందు తాగుతాడు, అంతేగాని చీప్ తాగాలన్నా కానీ మామూలు వాళ్ళకి లేదు. అప్పుడు మందు లేదు. బాగుంది, ఇది ప్రభుత్వం బాగుంది. అది లెక్కర్ ఇప్పుడేనంటగా దోచుకుంటున్నా అందరూ. ఎవరు దోచుకుంటున్నారు? మాకు తెలియదు, ఎక్కడ దోచుకున్నట్లేదే, కనపడలేదే. మేము తాగుతాం వారానికి ఒకసారి, బాగానే ఉంది. మాకు అడిగిన మందు. ఇప్పుడు మందుకి మీరు గమనించిన తేడా ఏముంది బాబాయ్? మరి అదేముంది, మంట, కడుపులో పేగులు పోతాయి, లివర్ పోయిద్ది, మొత్తం పోయి చాలామంది మా ఊళ్ళో చనిపోయారు చాలామంది. ఇప్పుడు మందు శుభ్రంగా ఉంటుంది, ఒక్కళ్ళు కూడా ఏ ఎఫెక్ట్ ఏం లేదు. అది పరిస్థితి. వారానికి ఒకసారి తాగుతాను, అదే విషయం. దాంట్లో తేడా చాలా ఉంది. అప్పటికి అప్పుడు మందు తాగాలంటే భయం పుట్టేది. ఇప్పుడు ఎప్పుడన్నా ఒకసారి వారానికి ఒకసారి కొద్దిగా తాగుదామంటే హ్యాపీగా ఉంటుంది. మనకు కావాల్సిన మందు దొరుకుతుంది. అది అప్పుడు దొరకలా కావాల్సింది. అది జగన్ గారి మందులు అన్నీ. అది ఆయన తయారు చేసిన మందులే. ఏం బాగలేదు. ఇప్పుడు బాగానే ఉంది ప్రస్తుతానికి. మరి ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు, 14 నెలలు అవుతుంది, సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వట్లేదంట అసలు ఎవరికి. ఎందుకు కావట్లేదు? పిల్లలకి డబ్బులు వేసాడు, అంటే మేము కార్డులకు కార్డు లేదు ఇదివరకు. నాకు కార్డుకి అప్లై చేసాము. మా అబ్బాయి వాళ్ళని, మా మనవరాళ్ళని, మా కోడల్ని చేరారు ఇప్పటికి. మళ్ళీ రేపు చేరిన తర్వాత విడగొడతామన్నారు. అప్లై చేశాను, ఓకే, వాళ్ళ కార్డు వాళ్ళకి వస్తుంది. అప్పుడు కార్డు ఇవ్వమంటే కార్డు ఇవ్వమన్నారు. కార్డు ఇవ్వమంటే ఇప్పుడు అసలు కార్డు ఇవ్వలేదు నాకు. ఇన్ని సంవత్సరాల నుంచి సెకండ్ కార్డు, మా వాడికి మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయితే ఇప్పుడు కార్డు రాలా వాడికి మొన్నటి దాకా. ఇప్పుడు కొత్త కార్డుకి అప్లికేషన్ పెట్టాడు. కొత్త కార్డు వచ్చిద్ది, ఒక 13 నెలల్లో వచ్చిద్ది అన్నారు. అది పరిస్థితి, వచ్చిద్ది అన్నారు. అది కార్డు వాడికి. అసలు అప్లికేషన్లు కాదు కదా, పట్టించుకునేవాళ్ళు లేడు గతంలో. అది వాళ్ళు ఎవరో వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎవరికైనా ఇస్తున్నారేమో కానీ మనం మాత్రం ఎవరు పట్టించుకోవాలి మమ్మల్ని. అది మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, సంవత్సరంలోనే ప్రజల్లో పూర్తి తిరుగుబాటు వచ్చింది ప్రభుత్వం మీద అంటున్నారు. నిజమేనా అది? తిరుగుబాట వాడు చూశాడా తిరుగుబాటు రావడానికి? అంత ముందర జనాలు బాగానే వచ్చారు. అంతా జనం వచ్చారు. మరి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? జనాలు విపరీతంగా వచ్చారుగా. ఎవరు మనసులో మాట ఎవరు బయట పెట్టరు. మనసులో మాట నీకు వేస్తాం అయ్యింది. ఓటరు చాలా తెలియకల్లోళ్ళు, వాళ్ళు చేయాల్సింది చేసుకుంటారు. నువ్వు ఏది ఇచ్చినా చేయాల్సింది చేస్తారు. అది మనం ఎంత ఇచ్చినా చేయాల్సింది చేస్తారంటారు, అంతే. చంద్రబాబు వచ్చి ఏం పంచట్లేదు. అదే నేనైతే కనుక జనాలకు 3 లక్షల కోట్ల దాకా పంచాను. చంద్రబాబు వచ్చి జేబులోనే 3 లక్షల కోట్లు దేనికి? సంక్షేమ పథకాలుగా. ఆ సంక్షేమ పథకాలు ఇప్పుడు కూడా ఉన్నాయిగా. ఏ సంక్షేమ పథకాలు స్పెషల్ ఏమైనా ఉన్నాయి చెప్పు. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఈయన పెట్టాడు, ఉన్నాయి. ఏం తేడా ఏమి లేదు. ఇంకా ఈయన కొద్దిగా ప్రాజెక్టులు అంటే కడుతున్నాడు శుభ్రంగా. మోడీ దగ్గర డబ్బులు తీసుకొస్తున్నాడు, హాయిగా మనకి కావాల్సింది జరుపుతున్నాడు. అది రాష్ట్రంలో దోచుకుంటున్నాడు, తీసుకెళ్లి సింగపూర్లో దాచిపెట్టుకుంటున్నాడు. అందుకే మొన్న సింగపూర్ వెళ్ళాడు అంటున్నాడు కదా.
సింగపూర్ వెళ్ళకుండాను, వైజాగ్ వెళ్ళకుండాను, వైజాగ్లో మరి కోట ఎందుకు కట్టుకున్నాడు? వైజాగ్లో కోట ఎందుకు కట్టుకున్నాడు? వైజాగ్లో పెట్టాడు. మొత్తం డబ్బు అంతా దాంట్లో ఉంటుంది. బుల్డోజర్లు పెట్టి తవ్వితే డబ్బు వచ్చింది, జగన్ గారి డబ్బులు. అది పరిస్థితి. అక్కడే ఉందంటారు. ఉంది అక్కడే ఉంటుంది. ఎన్ని అక్రమ కేసులు అంటగా ఎవరి మీద? ఈ పేరు నాని మీద కానీ, కొడాలి మీద కానీ, ఆ వల్లభనేని వంశీ మీద కానీ, వీళ్ళందరి మీద పెడుతుంది అక్రమ కేసులు అంటగా. అసలు అక్రమ కేసులు ఎందుకైతే వాళ్ళు చేసిన స్వతహాగా కేసులు, అక్రమ కేసులు వాడు పెట్టలా. చంద్రబాబు నాయుడు మీద వాడు పెట్టాడు కదా, అక్రమ కేసు పెట్టి జైల్లో ఉంచాడు కదా. వీళ్ళే అక్రమ కేసులు అంటే వాడు చేసిన పని అసెంబ్లీలో వాడు అయ్యప్ప మాల వేసుకొని అసెంబ్లీలో పురంధేశ్వరిని రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగమే లేదు. వాడు చేసిన దానికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాడు. చేసిన దానికి అనుభవిస్తున్నాడు అంటారు. అంతే, ఏమీ లేదు. మమ్మల్ని నోరు తెరిచి మాట్లాడలేదు, ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారు అంటే. ఉంటేనేగా ప్రతిపక్షం. అది కాదండి, ఉంటేనేగా ప్రతిపక్షం ఉందా? 11 మంది ఏం మాట్లాడతారు? 150 మంది దగ్గర 11 మంది మాట్లాడతారా? ఏం మాట్లాడతారు వాళ్ళు? వీళ్ళు కూడా పోవట్లేదు వీళ్ళు. మరి ఈసారి అసెంబ్లీ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు అవుతున్నాయి. ధైర్యం లేదు పోవటానికి, ధైర్యం లేదు వాడికి పోవటానికి. ఏం మాట్లాడతాడు వెళ్ళి? పులి సింహం అంటారు కదండి, ధైర్యం లేదంటారు. వాడు ఏం మాట్లాడటానికి ధైర్యం లేదండి. వాడు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి తేడా ఏం కనపడుతుంది? తేడా ఏం లేదు కదా. నేను ఫలాని చేశాను, ఫలాని చేయలేదు అని చెప్పడానికి అసెంబ్లీకి వెళ్ళటానికి ఏం మాట్లాడతాడు చెప్పండి నాకు. వాడు ఏం మాట్లాడతాడు? పోరాడతాను నేను అంటున్నాడు కదా. పోరాడతాడు. ఇంక ఈ సంవత్సరం 10 సంవత్సరాలు పోరాడుతూనే ఉంటాడు. వచ్చే 5 సంవత్సరాల్లో కూడా 2029 నాదే అధికారం, ఈసారి రప్ప అని అంటున్నాడు కదా. ఇవన్నీ ఉత్త మాటలే. వాడు ఒకవేళ ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ జనాలు తీసుకున్నా సరే జనాలు ఓట్లు వేయరు. అంతే. లేదు, అవకాశమే లేదు.